హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అనే టాపిక్ మీద ఎంసీక్యూస్ చూడబోతున్నాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద క్యాబినెట్ మిషన్ టు ఇండియా వాజ్ హెడెడ్ బై. సో క్యాబినెట్ మిషన్కి హెడ్ ఎవరు అని క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, లార్డ్ పెథిక్ లారెన్స్. Cabinet mission to India was headed by option C, Lord Pethick Lawrence. Next question అండి, the Constituent Assembly for Undivided India first met on. అంటే ఇండియా విడిపోక ముందు, ఇండియాకి పార్టీషన్ కాకముందు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అయిందని అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 9th December 1949. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, who was the constitutional advisor to the Constituent Assembly of India? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అడ్వైజర్గా వ్యవహరించింది ఎవరు అని క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బిఎన్ రావ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ సెటప్ ఇన్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎప్పుడు ఏర్పడింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 1946. Constituent Assembly was set up in 1946. Very important. Next question అండి, who presided over the inaugural meeting of Constituent Assembly of India? అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ మీటింగ్కి అధ్యక్షులు ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సచ్చిదానంద సిన్హా. యాక్చువల్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. కాకపోతే 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ప్రెసిడెంట్ని ఎన్నుకోలేదు. కాబట్టి టెంపరీగా ఒక అధ్యక్షుల్ని ఎన్నుకోవాలనేసి ఆ ప్యానల్లో ఉన్న సీనియర్ మోస్ట్ మెంబర్కి ఆ పదవిని ఇచ్చారు. ఆయనే సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, ద డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ పుట్ ఫార్వర్డ్ బై ఐఎన్సి ఇన్ ద ఇయర్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ ఇయర్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అనే ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చింది అనేది ఒక క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1934. ఐఎన్సి అనేది 1934లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అనే ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాజ్ ఇట్స్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కువ శాతం దేని మీద డిపెండ్ అయ్యింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని చాలా ఫీచర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లోనివే తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద డిజైన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ ఇన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జూలై 1947. జూలై 1947లో ఇండియన్ ఫ్లాగ్ అనేది మనం అడాప్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. కిందున్న 4 యాక్ట్స్లో ఏ యాక్ట్లో మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ గురించి ప్రస్తావన వచ్చింది? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. ఇందులోనే ఎలక్షన్స్ గురించి మొదటిసారి ప్రస్తావన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్ట్ గేవ్ రిప్రజెంటేషన్ టు ఇండియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లెజిస్లేచర్. అంటే మొట్టమొదటిసారిగా భారతీయుల్ని కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని ఏ యాక్ట్లో ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ద క్రౌన్ టుక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ టు ఇట్స్ ఓన్ హ్యాండ్స్ బై. ఇండియన్ గవర్నమెంట్ అనేది బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి ఎప్పుడు వెళ్ళింది అని అడుగుతున్నారు క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. మనందరికీ తెలుసు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 తెచ్చి దాంతో ఇండియన్ గవర్నమెంట్ మొత్తాన్ని బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ క్రియేటెడ్ బై. ఈ కింద ఉన్న యాక్ట్స్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవి ఏ యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్న పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన యాక్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858.
నెక్స్ట్ వన్ అండి, సింపుల్ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఫాదర్ ఎవరు అని క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్ అండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వెన్ డిడ్ అట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ అనౌన్స్డ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ఇండియన్స్? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జూన్ 1948. మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో అయినా ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది జూన్ 1948లోనే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హూ ప్రపోజ్డ్ ద ప్రియాంబుల్ బిఫోర్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇందులో కాన్స్టిట్యూషన్ యొక్క థీమ్ అనేది ఉంటుంది. ఈ ప్రియాంబుల్ అనేది ఎవరు ప్రతిపాదించారు అనేది క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జవహర్ లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ కింద ఉన్న 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది అడుగుతున్నారు క్వశ్చన్. స్టేట్మెంట్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బ్రిటిష్ పార్లమెంట్. ఆప్షన్ బి, ఇట్ ఈస్ మేడ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆప్షన్ సి, ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ కాన్స్టిట్యూషన్స్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఇట్ ఈస్ ఒరిజినల్. ఈ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ కాన్స్టిట్యూషన్స్. ఈ ఒక్క స్టేట్మెంటే కరెక్ట్, మిగతా 3 స్టేట్మెంట్స్ అన్ని రాంగ్. ఎందుకంటే ఆప్షన్ ఏ చూసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బ్రిటిష్ పార్లమెంట్ అన్నారు. తప్పు, బ్రిటిష్ పార్లమెంట్ నుంచి కొన్ని ఫీచర్స్ తీసుకుని ఉండొచ్చు కానీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కాదు. ఆప్షన్ బి, ఇట్ ఈస్ మేడ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ జిఓఏ యాక్ట్ ఆఫ్ 1935. మన కాన్స్టిట్యూషన్ అనేది 70% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకున్నారు. కానీ మేడ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ అంటే మొత్తం 100% దీని నుంచే తీసుకున్నట్టు అక్కడ స్టేట్మెంట్ ఉంది, అది రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఇట్ ఈస్ ఒరిజినల్ అంటున్నారు. ఇది ఒరిజినల్, మనది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒరిజినల్ కాదు. మనం సెవరల్ కాన్స్టిట్యూషన్స్ నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని ఫీచర్స్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద అమెండ్మెంట్ ప్రొసీజర్ laid డౌన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ టేకెన్ ఫ్రమ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని అమెండ్మెంట్ అనే ఒక ప్రొసీజర్ ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. మన భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ అనే ప్రొసీజర్ని మనం సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అనే టాపిక్ నుంచి కొన్ని ఎంసీక్యూస్ అనేది మనం చూసాం. ఇంకా ఇలాంటి ఎంసీక్యూ సిరీస్ అనేది చేస్తూనే ఉంటాం, ఎందుకంటే ఎంసీక్యూస్తోనే మనకి టాపిక్ అనేది రివిజన్ అవుతుంది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.